ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఆసక్తి రేపే పరిణామం చోటు చేసుకుంది. సత్యవేడు నియోజకవర్గానికి చెందిన సీనియర్ తెలుగుదేశం పార్టీ నాయకుడు బాలరాజు నియోజకవర్గ సీనియర్ నాయకులతో కలిసి సంచలనాత్మక ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా పలు కీలక రాజకీయ అంశాలపై స్పందిస్తూ పార్టీ పరిస్థితులు, స్థానిక పరిణామాలు మరియు తాజా రాజకీయ పరిణామాలపై తన అభిప్రాయాలను వెల్లడించారు. ఆయన చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. 40 సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీని బుధస్కంధాల మీద మోస్తున్నటువంటి సీనియర్ నాయకులకి, కార్యకర్తలకి, ప్రతి ఒక్కరికి నా నమస్కారాలు. చాలా రోజుల తర్వాత నేను ఇక్కడ కనబడటం, మీడియా ముందు కనబడటం జరిగింది. ఇది నాకు పాత ఏం కాదు. నేను రాజకీయం స్టార్ట్ చేసిందే ఇక్కడి నుంచే స్టార్ట్ చేశాను. నేను రాజకీయం ఆ రోజు పార్లమెంట్లో, అసెంబ్లీలో భువనేశ్వరి మేడంకి జరిగిన అవమానానికి ఒక నియోజకవర్గ కార్యకర్తగా చెన్నైలో మేము ఎక్కడో వ్యాపారాలు చేసుకుంటున్నా కూడా బాధతో పార్టీకి ఏదైనా చెయ్యాలనేసి నా సహాయం కోసం నేను నా సహాయార్థంగా రావడం జరిగింది. తర్వాత ఏం జరిగిందో, నియోజకవర్గంలో నేను ఏ విధంగా పనిచేసిందో మీకు అందరికీ తెలుసు. నేను ఎక్కడ కూడా ఏ పార్టీకో లాలించుపడి చేయలేదు. ఆ తర్వాత కొన్ని కారణాల వల్ల కొన్ని జరిగాయి. మొన్న సీఎం చంద్రబాబు నాయుడు గారు ఆదేశాల ప్రకారం మన శ్రీ సిటీకి రావడం జరిగింది. ఆ రోజు ఎమ్మెల్యే గారిని ఏమయ్యా తెలుగుదేశం పార్టీ నాయకుల్ని ఎందుకు కలుపుకొని పోవటం లేదనేసి గట్టిగా మందలించడం జరిగింది. కానీ మేము కూడా కొన్ని రోజులు దూరంగా జరిగింది. ఎందుకంటే మాకు అధిష్టానం నుంచి కొన్ని కారణాల వల్ల మేము కలుసుకోలేకుండా పోయినాం. సాక్షాత్ సీఎం చంద్రబాబు నాయుడు గారే మొన్న అందరు ఎదురుగా, కలెక్టర్ అయితేనేమి, ఎస్పీ అయితేనేమి, మన నాయకులు ఎదురుగా కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా కలుపుకొని పొమ్మంటే మాకంతా కూడా సంతోషం కలిగింది. దాంట్లో భాగంగానే మనం అందరం కూడా ఏకం అవడం జరిగింది. కానీ కొంతమంది నాయకులు ఆ పక్క పోగొద్దు, ఈ పక్క పోగొద్దు అంట. ఇది చాలా బాధాకరమైన విషయం. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ నాయకుల్ని కొంతమంది భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. అటువంటిది ఏమీ లేదు. నాయకులందరం ఒకే తాటి మీద ఉన్నారనే దానికి ఇది ఒక నిదర్శనం. అదేవిధంగా మన పార్లమెంట్ అధ్యక్షురాలు పడబాక లక్ష్మ గారికి కూడా ఒకటే విన్నపం. మేడం, ఇక్కడ ఉండే వాళ్ళందరూ కూడా తెలుగుదేశం పార్టీ నాయకులే. 40 సంవత్సరాలుగా బుధస్కంధాల మీద మోసిన వాళ్ళే, ఎవరు కూడా వేరే వాళ్ళు కాదు. కాబట్టి పోగొద్దు, అక్కడికి పోగొద్దు అని కొంతమంది భయపిస్తున్నారు, భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. అవన్నీ కూడా మీరు దగ్గరుండి వాళ్ళకి కూడా ఇది సరైన పద్ధతి కాదనేసి చెప్పి ఈ తెలుగుదేశం పార్టీని ఏకతాటిపైగా నిలబడాల్సిన బాధ్యత మీకు అప్పగిస్తున్నాము. అదేవిధంగా కొంతమంది భయభ్రాంతులకు గురి చేస్తున్నారంటే పదవులు ఇచ్చింది తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు గారు. నారా చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు మన ఈ సుధాకర్ నాయుడు ఉన్నాడంటే బుచ్చినాయుడు కాడ ఆయన అడతారు, ఏమయ్యా బాలరాజు పనిచేశాడు అనేసి. పనిచేశాడంటే పార్టీ ఇస్తుంది పదవులు. ఇక్కడ ఎవరో ఆయన సుధాకర్ నాయుడు కానీ లేదంటే ఇక్కడ లోకారెడ్డి కానీ పదవులు ఇచ్చేది కాదు. ఇది ప్రైవేట్ పార్టీలు కాదు. భయభ్రాంతులకు గురి చేసి పదవులు తీసేస్తానంటే ఇక్కడ ఎవడు భయపడేవాడు ఎవడు లేడు. తెలుగుదేశం కార్యకర్తలందరం ఏకతాటి మీద ఉన్నాం. అదేవిధంగా ముఖ్య గమనిక మీకు ఒకటే చెప్పగలుగుతున్నాం, తెలుగుదేశం నాయకులకి, సీనియర్ నాయకులకి. మేము నిన్నగా పార్టీ కోఆర్డినేటర్ శంకరెడ్డి గారు నేను పదవి ఇచ్చాను, నేను పీకేస్తాను అనేసి పార్టీ ఆఫీసు కాడ లెటర్ పెట్టడం జరిగింది. ఇది ప్రైవేట్ కంపెనీలో ఇచ్చిన పదవి కాదు, పార్టీ గుర్తించి నాకు పదవి ఇచ్చింది. కాబట్టి ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. ఇది